ఏమెండలుల్లా వామ్మో. మధ్యాహ్నం పూటైతే మాడు వలిగినంత పని అవుతున్నది. బయటికి పోవాలంటేనే బుగులు పుడుతున్నది. ఎన్ని నీళ్ళు తాగినా పోతూనే ఉన్నాయి. ఒక 10 నిమిషాలు బయట ఉండే వశం అయితే లేదు. మళ్ళీ ఇంకో దిక్కు ఎప్పుడు వాన పడుతుందో తెలియకుంటున్నది. ఆ వాన పడ్డ ఇంకింత గోసనే, భూమిలో వేడంతా లేచి ఇంకింత ఉబ్బరింతేనాయే. ఇట్లాంటి కాలంలో పొలాలలో పనిచేస్తున్న పరిస్థితి ఎట్లుంటుంది చెప్పుండ్రుల్లా. అందుకే ఇగో గీ పని చేస్తున్నారు కొందరు. అబ్బబ్బబ్బబ్బా, ఏమెండా ఎండకు తాళలేక ఇగో ఇట్లా ఛత్రీలు పట్టుకొని మిర్చిలు తెంపుతున్నారు రైతులు. ఏంది మంగమ్మ, అంత మంచేనా? జరిప్పుడు ఛత్రి పట్టుకున్నాక నిమ్మలమేనా మరి? పైన ఎండ ఘాటు కింద ఇగో గొడుగులు వేస్తే కూడా చెమట అవుతుంది మొత్తం ఒళ్ళు. అంతేలే, మిరపకాయల తొడిమెలొస్తేనే ఒళ్ళంతా మంట పుట్టి ఆగం ఆగం ఉంటది. అసవంటిది గంతెండలా మిరప తోటల్నే కూర్చొని తెంపుతే సుక్కలు కానస్తాయి. కాకుంటే ఏం చేస్తారు పాపం, తప్పదాయే. మైబాద్ల రైతులు ఇల్లు ఈయనే కాదు, అంతటా రైతుల గోస గిట్లనే ఉంటది. ఇటు గింతగానం ఎండలు చంపుతుంటే మైబాద్లనేమో ఉన్న కష్టాలు చాలే అన్నట్టు ఇదొకటి రైతులకు మళ్ళా కాలం గాని కాలంలో పడ్డ వానకు వడ్లన్నీ నానిపోయినాయి పాపం. ఇట్లనే మళ్ళా పడ్డదంటే గింజ కూడా మిగలకుంట అవుతుందని బాధ నెల్లబోస్తున్నారు. ఇక అట్లనే ఈ తడిసిన ధాన్యాన్ని ఆరబెడుతున్నాం. తడిసిన ధాన్యం అంటే మొక్కలు వచ్చినాయో ఇంకా పాసిపోయినాయో పంపట్లేదు. తడిసింది కొద్దిగా నిమ్ము శాతం ఎక్కువ ఉంటది. పర్సెంటేజ్ చూడకంట నిమ్ము శాతం కొద్దిగా ఎక్కువ తక్కువ ఉన్నా గానీ కాటాలు పెట్టి పంపించాల్సిందిగా అధికారులను కోరుకుంటాం. ఈడ తిప్పల ఇట్లుంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లిలనేమో వానకు నీళ్ళన్నీ ఇండ్లకే వచ్చి సామాన్లన్నీ సత్యనాశ అయినంత పనైంది. నీళ్ళు ఇట్లా నిల్వకుండా డ్రైనేజీలు చక్కగా చేపిస్తేనే ఈ గోస బాపుతుంది అంటున్నారు. మరిగా రేపట్ల ఆనకాలంలో ఇంకెంత ఆగం ఉంటుందో గాని అటు ఎండ ఇటు వాన 2 తీర్ల గోసే ఉన్నది పోన్రి జనాలకు.